నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. హనీ ట్రాప్ ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు 38,73,000 కాజేశారు. ఈ ఘటన మొదట ఫేస్బుక్లో మొదలైంది. వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్గా జీవనం సాగిస్తుంది అని పరిచయం చేసుకుంది. తన జీవిత కథను తేలికగా చెప్పి మానవత్వాన్ని రేకెత్తించిన ఆమె, వృద్ధుడితో చాటింగ్ చేయాలి అంటే ఇంటర్నెట్ సదుపాయం అవసరమని చెప్పారు. ఇందుకోసం ఆమె ఓ కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. వృద్ధుడు మహిళకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆమె సూచించిన కేబుల్ ఆపరేటర్కు సంప్రదించి 10,000 చెల్లించాడు. అయితే ఈ చెల్లింపు అనంతరం ఆ మహిళ నుండి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో వృద్ధుడు అదే కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే మోసం మొదలైపోయిందన్న విషయం అతడు గ్రహించలేకపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది అని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు. ఆ సమాచారం విని వృద్ధుడు చలించిపోయి వెంటనే మరో 10 లక్షలు అతనికి పంపించాడు. ఈ సహాయం అనంతరం కూడా మోసం ఆగలేదు. మళ్లీ వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి మరో 2,65,000 వసూలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ ఇప్పటికే దుబాయ్ వెళ్లిపోయింది అని, ఇక ఆమెతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం సాధ్యం కాదు అని ఆ కేబుల్ ఆపరేటర్ తెలిపాడు. ఇంతవరకు వృద్ధుడు ఇప్పటికే లక్షల్లో డబ్బు కోల్పోయాడు. కానీ మోసం ఇంకా కొనసాగింది. ఆ కేబుల్ ఆపరేటర్ తన తల్లి, సోదరి వృద్ధుడితో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని చెప్పాడు. వృద్ధుడు కూడా మాయమాటలు నమ్మి వారికి ఓకే చెప్పాడు. అనంతరం వృద్ధుడు ఆ తల్లి, సోదరి అనే మహిళలతో కొన్ని రోజుల పాటు లైంగికంగా చాటింగ్ చేశాడు. ఇదే మలుపుగా మోసగాళ్లు పెద్ద దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రారంభించారు. ఒకరోజు ఆ కేబుల్ ఆపరేటర్ వృద్ధుడిని బెదిరించాడు. మీరు మైనర్ అమ్మాయితో చాటింగ్ చేశారు అని పోలీసులకు ఫిర్యాదు చేస్తాము అని హెచ్చరించాడు. వృద్ధుడు భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మోసగాళ్లే మరో అకౌంట్ నుంచి వృద్ధుడిని సంప్రదించారు. విషయాన్ని సెట్ చేసుకోవాలి అని చెప్పారు. అనంతరం మరో మోసపు కథ మొదలైంది. బాలిక చదువులకు డబ్బు కావాలి అని, ఆమె తల్లి తీసుకున్న డ్వాక్రా రుణాన్ని తీర్చేందుకు సహాయం చేయాలి అని చెప్పారు. దీనిపై వృద్ధుడు మరొకసారి నమ్మకం చూపించి 12 లక్షలు పంపించాడు. అయినా మోసం ఆగలేదు. అలాగే వృద్ధుడిని మరింత భయపెట్టి ఒక కానిస్టేబుల్ ఎస్ఐ పేరుతో మళ్లీ నమ్మబలికారు. సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే లంచం ఇవ్వాలన్నారు. దాంతో వృద్ధుడు మరో 1,00,000 చెల్లించాడు. అంతేకాకుండా కొత్త ఎస్ఐ వచ్చాడు అని, అతడితో కూడా అనుకూలంగా వ్యవహరించాలి అంటే మరో 10 లక్షలు ఇవ్వాలి అని కోరారు. చివరికి మరో 7 లక్షలు పంపించాడు. ఈ క్రమంలో మొత్తం 38,73,000 వృద్ధుడు కోల్పోయాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు చివరకు నిజమైన పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.